వసంత పంచమి సందర్భంగా సరస్వతి బ్రహ్మ ఆశ్రమం అక్షర అభ్యాసం చేసి జెండా ఎగరవేసి హోమము జరిపారు. నిజామాబాద్ జిల్లాలోని ఎర్రగట్ల మండలం తడపాకల్ గ్రామంలో శ్రీ సరస్వతి బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద స్వామి వసంత పంచమి సందర్భంగా సరస్వతి మఠంలో చిన్న పిల్లలకు అక్షర అభ్యాసం చేయడం జరిగింది. శ్రీ సరస్వతి మఠం గత 2008లో స్థాపించారు. అప్పటి నుండి ప్రతి శుక్రవారం అక్షర అభ్యాసం జరుగుతూ ఉంటుంది అని శ్రీ సచ్చిదానంద స్వామి తెలిపారు. వారం రోజుల వరకు వస్తుంది. చదువు బాగా హుషారు ఉంటే 5 రోజులలో మీరు దిగంబరా దిగంబరా నరసింహ సరస్వతి దిగంబరా 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 నరసింహ సరస్వతి దిగంబరా దిగంబరా నమ శివ నమ శివ నమ శివాయ ఓం నమ శివ నమ శివ నమ శివ నమ శివాయ ఓం నమ శివ నమ శివ నమ శివ నమ శివాయ ఓం నమ శివ నమ శివ దిగంబర మలయాళ స్వామి దిగంబర దిగంబర పరిపూర్ణానంద దిగంబర 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 పరిపూర్ణానంద దిగంబర దిగంబర అక్కసామి దిగంబర ఓం దిగంబర ఓం దిగంబర దిగంబర ఓం దిగంబర తిరుగుమంటారట దూరంలో రౌండ్గా ఉన్నారు. భక్తవత్సల గోవింద అమ్మ పూజ సంక్షిప్తంగా ఓం గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్పత ఆనుశృణ్వాన్నోతిదిస్సీదసాదనం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ధ్యేయత్తం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. బొట్టు పెట్టు, పువ్వులు పెట్టు. ఓం సర్వవిఘ్నోపశాంతయే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఆగజానన పద్మార్కం గజానన మహర్నింశం అనేకదంతం ఏక భక్తానాం ఏకదంతముపాస్మయే. ఓం సుముఖాయ నమః. మూలమే గణపతి, రూపం ఉన్నది గణపతి, దీన్ని కూడా పెట్టాలి. ఇప్పుడు బాగా అలవాటు కదా. భక్తిపూర్వక నమస్సుమాంజలు భక్తితో సమర్పించుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహాత్ములకు మాతాజీలందరికీ ఓం నమో నారాయణ స్మరణను తెలియజేస్తూ మరియు భక్తులైనటువంటి మీ అందరికీ ఉత్పూర్వక గురుదేవుల దివ్యానుగ్రహంతో దైవాత్మ స్వరూపులారా, వసంత పంచమి అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుపుకుంటున్నాము. ఇది ప్రారంభంలో మనము
ప్రణవ పతాకాన్ని ఇప్పుడే మనం ఆవిష్కరించుకున్నాము. ఆ ప్రణవ పరమాత్మ వేదం యొక్క మూల స్థానమే ప్రణవ పరమాత్మ. అయితే ఈ ప్రణవము అంటే ఎట్లా అనంటే దీనికి ఇక్కడ మనకు ధ్వజం ఉన్నది. ఈ ధ్వజముకు 2 దారాలు ఉన్నాయి. ఆ దారాలకు అక్కడ ఏమున్నది, అక్కడ రెపరెపలాడే జెండా ఉన్నది. ఆ జెండా ఇప్పుడు ఎక్కడికి పోయింది, మీకు అంతకుముందు యాడుండే కింద. మరి కింద ఉండి రెపరెపలాడిందే ఆడలే. ఎట్లా ఉన్నది, ముడుచుకొని ఉన్నది. అయితే అట్లనే మన దేహం ఉన్నది చూడు, ఇది 7 అంతస్తుల మన దేహం. అయితే దీంట్లో మూలాధారం అనేది 1, స్వాధిష్టానం అనేది 2, మణిపూరకం అనేది 3, అనాహతం అనేది 4, విశుద్ధం అనేది 5, భ్రూమధ్యం అనేది 6, సహస్రారం అనేది 7. సహస్రారం ఎక్కడున్నది, తలపైన ఉన్నది. మనకు మెదడు మీదకున్నదే కిందకున్నదే, పైకి ఉన్నది. అయితే ఈ జీవుడు ఎట్లా ఉన్నాడు అంటే, జీవుడు అంటే ఇక్కడ మనసుని మనం ఆధారంగా తీసుకున్నాడు. అతడు ఏకంగా నిశ్చలంగా ఉన్నాడు. అసలు మనసే పరమాత్మ. అయితే అతడు నిశ్చలంగా ఉన్నటువంటి ఆ పరమాత్మకు ఏమైందంటే కదిలి ఏమైపోయిండు, ఏకోహం బహుశ్యామ అంటే ఒక్కడిగా ఉన్నటువంటి నేను అనేకమవుదునుగాక అని ఆయనకు బుద్ధి పుట్టింది. బుద్ధి పుట్టంగానే ఏమైపోయిండు, విషయాలతోటి గుణాలతో కూడుకున్నాడు. ఇట్లా గుణాలు విషయాలు ఈ ప్రకృతితో కూడుకున్నటువంటి ఆ పరమాత్మ ఏమైపోయిండు, జీవుడైపోయిండు. జీవుడై ఎక్కడికి వచ్చిండు అంటే కింద అడుగు స్థానంకి వచ్చింది. అడుగు స్థానంకి వచ్చి ఆడన్న మరి కొద్దిగా కన్ను తెరిచి ఉన్నాడా అంటే మత్తుగా ముడుచుకొని ఉన్నాడు అన్నట్టు. ఆ ముడుచుకున్నటువంటి ఆ జీవుడైన అన్నట్టు. అసలు జీవుడు కానే కాదు కానీ జీవుడైన, కూడుకుంటే జీవుడు, విడిపడితే దేవుడు. అతన్ని అంచెలంచెలుగా ఇప్పుడు మనం ఏం చేసినాము, ఉచ్ఛ్వాస నిశ్వాస అనే 2 దారాల ద్వారా చక్కగా మెల్లమెల్లగా పైకి తీసుకెళ్ళే వరకు అక్కడ అతను ఏమైండు, ఓపెన్ అయిపోయింది. సహస్రారానికి చేరుకున్నాడు. కింద ఉన్నామనుకో 1వ అంతరంలో కింది భాగమే కనిపిస్తుంది, 2వ అంతరంలో కూకుంటే కొద్దిగా అంతగా అనిపిస్తుంది, 3, 4, 5 అంతరాలు కూకుంటే 5వ అంతరం మీదకి కిందికున్నదంతా కనిపిస్తుంది, కానీ మీదకున్నది భ్రూమధ్యము జ్ఞానస్థానము, అదే అంతర్వాహిని అంటారు అన్నట్టు. అక్కడికి ఏరుకున్న తర్వాత అమ్మగారి యొక్క ప్రార్థన యొక్క బలముతోటి, అంటే గురువు గారి యొక్క విచక్షణ బలముతో అతడు సహస్రారానికి ఏరుకుంటాడు. అట్లా ఆ రకంగా ఇక్కడ మనము ఈ ప్రక్రియ జరిగింది. అయితే మనం ఎక్కడ ఉన్నాము, కింద ఉన్నాము. ఎట్లా ఉన్నాము, వాళ్ళకి ముడుచుకొని కూకున్నట్టు ఉన్నాము. ఈ ముడుచుకున్నటువంటి మనసు ఎందుకు ముడుచుకున్నది అంటే ప్రపంచంలో కలిసింది. ప్రపంచం అంటే ఏంటిది, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. శబ్దంలో మీరు లీనమవుతారు, స్పర్శలో లీనమవుతారు, ఇంకా దేంట్లో లీనమవుతారు, రూపంలో లీనమవుతారు, ఇంకా దేంట్లో లీనమవుతారు, రుచిలో లీనమవుతారు, ఇంకా వాసనలో లీనమవుతారు. ఐదుటికి లోబడ్డటువంటి ఈ జీవుడు ఏమైపోయిండు అంటే మైమరిచిపోయిండు. అతనికి అతను లేదు. అతన్ని మెల్లమెల్లగా అంచెలంచెలుగా అతన్ని ఊర్ధ్వ స్థానానికి అంటే పై స్థానానికి తీసుకురావాలి. ఆ జీవుడు మీ లోపలనే ఉన్నాడు. విషయాలతో కూడుకున్నప్పుడు మలినంగా ఉన్నాడు. విషయాలను విడిపడి ఎట్లెట్లా ఆయన పైకి వస్తున్నాడో అప్పుడు అతడు శుద్ధంగా మాట్లాడడం. ఆ శుద్ధమైనటువంటి మనసు తన స్వరూపాన్ని తెలుసుకొని అప్పుడు అక్కడ ఇక పరమానందంగా ఉంటుంది. మనకు 100 సంవత్సరాల జీవితం, కానీ మనం ఎట్లా ఉన్నాము, విషయాలతో కూడుకున్నాము. ఆ విషయాలు ఏం చేస్తున్నాయి, సుఖభోగాల మీద రోకబడ్డది. భార్యాభర్తలం అనుకుంటున్నాము, పిల్లలు అనుకుంటున్నాము, అది కర్తవ్య కర్మ, అది సామాన్యమైనటువంటి కర్మ. కానీ మిమ్మల్ని ఉద్ధరించేది ఏంటిది అంటే ఇటువంటి విచారము ద్వారా, గురువుల ద్వారా, చక్కగా శాస్త్రాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకునాలని ఇట్లా ఆశ్రమాలు, యోగులు, మునులు, సాధులు, సంతులు, సత్పురుషులు వాళ్ళు త్యాగం చేస్తున్నారు అన్నట్టు. ఆ త్యాగంకు అనుకూలమైనటువంటి స్పందన గృహస్థుల లోపల ఉంటే గృహస్థుడు తరిస్తాడు, లోకము కూడా తరిస్తాడు అన్నట్టు.
అట్లా అటువంటి దాంట్లోనే ఈ కార్యక్రమము, ఈ ఆశ్రమము ఇక్కడ అంతా ఏర్పాటు చేసింది. ఎవరెవరికి ఏ ఏ సంశయాలున్నా, ప్రకృతి రూపమైనటువంటి సంశయాలున్నా దానికి అవగాహన చేసే శక్తి గురువుకు ఉంటుంది అన్నట్టు. అన్ని తీర్లా చెప్పగలుగుతాడు. కాకపోతే ఏంటిదంటే ప్రత్యేకంగా కోరికల గురించి ఏం చెప్పాడు. కానీ అంతకంటే మీకు ఎక్కువ శక్తి, బలము, మనసు ఉల్లాసము, ప్రశాంతత, నిర్భయత్వము ఇవన్నీ కలిగే బోధ గురువుల దగ్గర ఉంటుంది. అటువంటి శక్తిని, భక్తిని సమస్త దేవతలు, ఆ ప్రణవ పరమాత్మ మరి జరగబోయే ఈ వసంత పంచమి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్విఘ్నంగా కొనసాగించుగాక అని ప్రార్థిస్తూ ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఇది పెద్ద పద్ధతి ఆల్గో వస్తుంది. అలా ఊరి పక్కన అలా తప్పు కాదా? కొబ్బరికాయ కొట్టినాం కదా, ఏడ ఇచ్చాం కొబ్బరికాయ పెట్టినట్లే మంగళారతి పట్టి ఆయన అమ్మ సామీర్ కొద్దిగా ముందుకు రా. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధితే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జయ నారాయణి నమోస్తుతే. నీళ్ళు దీపాలి. ఓం ఓంకారం బిందు ఇప్పుడు నేను దింపినాక చూపియాలా? యాదించుకోండి, స్త్రీలు యాదించుకోండి. మంగళం గాంజనం సమర్పయామి. నేను ఇంత దింపుతాం చూడు, సమర్పయామి. చలో పైకి లేపు అందరికి, ఇంకా పైకి. హర నమ పార్వతీ ఎట్లా అంటే అట్లా విశజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అట్లా ఏమీ లేదు ఏమున్నా గాని లేని కాదు. దానంతా తానే విషమాయి ఉన్నది. ముట్టు గిట్టు లేని చోటు ఎత్తి నట్టి హారతి గురురాయ సత్యమంగళ హారతి ప్రభురాయ హారతి గురురాయ సత్యమంగళ హారతి ప్రభురాయ. దేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సరస్వతి మంగళం శ్రీ దత్తాత్రేయాయ మంగళం. ఇంకో గణం అమ్మవారికి వేస్తారా? నాయందు నీవే నీయందు నేనే, నాయందు నీవే నీయందు నేనే, నాయందు నీవే నీయందు నేనే, నాయందు నీవే నాయందు నీవే నీయందు నేనే, నాయందు నీవే నీయందు నేనే, నీయందు నేనే. సర్వము నీవే సర్వేశ్వరా, సర్వము నీవే సర్వేశ్వరా. గురురు బ్రహ్మ గురురు విష్ణు. బుద్ధి లేకపోతే ఆ ధనము ఉపయోగం రాదు, ఆ శక్తి ఉపయోగం రాదు. మరి సరస్వతి దగ్గరికి పోతారు అందరు, కోరు పిల్లగాళ్ళ కోసం
చదువుల తల్లి మా పిల్లగాడు మంచిగా కావాలా, మాకు మాత్రం ఎట్లున్నా సరే కానీ మా పిల్లగాడు చదువు అవునా కాదు. అయితే శక్తి అందరికి కావాలా బిడ్డలకి, కానీ ఇది మీ కొరకు. ఇటువంటి కార్యక్రమం ముందట జరగబోతుంది. ఓం తత్సతు. ఇప్పుడు అక్షరాభ్యాసం వాళ్ళందరూ ఒక లైన్ రండి, ఎవరెవరు ఎందరెందరు ఎట్లెత్తున్నారు. అమ్మ యజ్ఞంగా ఉన్నది, ఇంకా సమయం మస్తున్నది. వెళ్ళిపోయింది బాబు, వెళ్ళిపోయింది బాబు. మీరు అక్షరాభ్యాసం ఓన్లీ మరి అక్షరాభ్యాసం శివపరమాత్మ సంపూర్ణ దేవత ఇప్పుడు చెప్తా అమ్మాయి అంటే నువ్వు అట్లనే పెట్టినా కదా ఏమో అక్కడ పెట్టమంటే సరిపోతుంది. ఇంకా ఆడ ఈడ ఎట్లా సరే అట్లా నమః కొంతమంది అన్నారు వచ్చి నమస్కారం చేసుకోమని. బొట్టు పెట్టకపోతే పంతులు ఎట్లుంటే అట్లని రాయు కొట్టుకొస్తే దీంట్లో కొట్టుతారు, ఆ నీళ్ళు దీంట్లో కొట్టుతారు. గిట్చుడు మమ్మీ అన్న ఆ నీళ్ళు చెంబులో పట్టుకొని ఫోటో తీసుకోండి. నువ్వే అది కొట్టుతారా పుస్తకం పంపించాలి మళ్ళీ. ఇప్పుడు నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇలాగంటే 5 దినాలు మీ స్టోక్ మేము కూడా పెడతాం సామి వారం వారం ఓపెన్ చేయాలమ్మా, మీరు చేయలేరు. అంటే అక్కడ ఇక్కడ కొంచెం వాళ్ళు ఎట్లుంటారు అక్కడ ఫుల్ రచ్చి ఉంటారు. ఒక రోజు ముందు పోయినా మొన్న అందులో పోసి అలానే ఆడేది సర్వం వై
వై పూర్ణం స్వాహా సర్వం వై పూర్ణం స్వాహా సర్వం వై పూర్ణం స్వాహా ఇట్లా పెట్టాలి, ఇట్లా నిలబెట్టినట్లు అట్లా పాడేస్తారా? ఇప్పుడు అలా కొన్ని అన్ని రెడీ పెట్టమని అన్ని రెడీ పెట్టమని టేబుల్ పెట్టమను ఓం శ్రీ సదా యజ్ఞ భగవానే నమః ధూపమాగ్రాపయామి సుచనై అర్పయామి ఓం శ్రీ సదా యజ్ఞ భగవానే నమః దీపం దర్శయామి కొబ్బరికాయ కొట్టు నైవేద్యం గాడిలో నైవేద్యం కొబ్బరికాయ కొట్టాలా కొబ్బరికాయ కొట్టుంది కొట్టు కొట్టు నువ్వు కొట్టు. కొబ్బరికాయ కొట్టాలా? పెట్టాలా? ఏడ కొట్టిరా అన్న పెట్టిరట. దేవయోన ప్రచోదయాత్ ఆపుజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సనో ఓం ప్రాణాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం పరబ్రహ్మణే స్వాహ ఓం పాదౌ మనకు సమీదరు ఓం పాదౌ ప్రక్షాళయామి హస్తౌ ప్రక్షాళయామి మహానైవేద్యంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఆరతి మంగళ గౌరికి శ్రీమతులు ఇవరి మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు శివన మంగళహారతులు ఐదు ప్రాణములు ఐదవతనమే ఐదు ప్రాణములు ఐదవతనమే పసుపు కుంకుమ పడతికి సిరులే పసుపు కుంకుమ పడతికి సిరులే మంగళ గౌరికి శ్రీమతులు యువరే మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు యువరే మంగళహారతులు కనుల కాటికే కలలంట కనుల కాటికే కలలంట చేతికి గాజులు నిలువంట చేతికి గాజులు నిలువంట సిగలో పువ్వులు నగలంట సిగలో పువ్వులు నగలంట మగడే పడతికి విలువంట మగడే పడతికి విలువంట మంగళ గౌరికి శ్రీమతులు యువరి మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు యువరి మంగళహారతులు ఇంట్లో ఉన్నది గృహలక్ష్మి ఇంట్లో ఉన్నది గృహలక్ష్మి తల్లి అయినదే సంతానలక్ష్మి తల్లి అయినదే సంతానలక్ష్మి ఇంట్లో ఉన్నది గృహలక్ష్మి ఇంట్లో ఉన్నది గృహలక్ష్మి మంగళ గౌరికి శ్రీమతులు యువరి మంగళహారతులు పతి నిడబాయని సతులంటే పతి నిడబాయని సతులంటే చక్కని తల్లులు పార్వతులే చక్కని తల్లులు పార్వతులే పతి సన్నిధిలో కన్ను మూసిన పతి సన్నిధిలో కన్ను రక్షించేదే దైవ విశ్వాసం రక్షించేదే దైవ విశ్వాసం సరస్వతి మాతను పూజిస్తే సరస్వతి మాతను పూజిస్తే కలుగును శుభములు ఓయమ్మ కలుగును శుభములు ఓయమ్మ జ్ఞానేశ్వరుని సేవిస్తే జ్ఞానేశ్వరుని సేవిస్తే కలుగును ముక్తికి మార్గమమ్మా కలుగును ముక్తికి మార్గమమ్మా మంగళ గౌరికి శ్రీమతులు యువరి మంగళహారతులు మంగళ గౌరికి శ్రీమతులు యువరి మంగళహారతులు
అలా దేవుడికి ఇప్పుడు అమ్మ ఇది ఏది అది నెయ్యి సెట్ల పెట్టుకొని పెట్టుకొని అందరు పెట్టుకొని ఇంకా నచ్చడు అది నేను బస్తాలో పెట్టేసిన బస్తా నాదేమో నేను అడగలే రాదు మన గడవడే మొక్కినా ఇలా మొక్కినా ఇప్పుడు పిలుచుకోవాలి అటు కొబ్బరికాయలు పెట్టినా తీసుకోండి. నువ్వేదో పొమ్మన్నావు టోపీ నికాల్ రే అందరికి ఇచ్చిన ఉన్నాయి మన ఇది ఆయుర్వేదంతో వర్ధిల్లు చెప్పిన పద్ధతి చెప్పిన అంత కూటలు పెట్టారు మేము పెడతాం నువ్వున్నావు నీ ఎట్లా మీద నువ్వు ఇటు ఇంకా చిత్తే ఆడబెడతాం మేము పెట్టుతాం ఆడ ఇంత పెట్టింది అమ్మ స్వామి పెట్టుకోండి కుర్చీ